ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం ఒక గంభీరమైన సత్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. మనందరికీ నోవాహు తెలుసు. ఓడను నిర్మించిన భక్తుడు, జలప్రళయం నుండి లోకాన్ని కాపాడిన నీతిమంతుడు. కానీ ఈరోజు మనం నోవాహు యొక్క విజయాల గురించి కాదు, ఆయన జీవితంలో ఒక బలహీన క్షణం గురించి, ఆ క్షణంలో ఆయన కుమారులు ప్రవర్తించిన తీరు గురించి మాట్లాడుకుందాం. సహోదరి సహోదరులారా, మానవుడు ఎంత గొప్పవాడైనా, ఎంతటి ఆత్మీయుడైనా ఏదో ఒక సందర్భంలో పడిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఒక భక్తి బలహీనపడినప్పుడు అతని చుట్టూ ఉన్నవారు, ముఖ్యంగా అతని కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారు అనేది వారి సంస్కారాన్ని, వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆదికాండము 9వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. ఈ వచనం చదువుతుంటే మనకు సాధారణంగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక చాలా లోతైన అర్థం ఉంది. నోవహు ద్రాక్షారసం తాగి మత్తుడై తన గుడారంలో నగ్నంగా పడి ఉన్నాడు. అది నోవహు చేసిన పొరపాటు. కానీ ఇక్కడ హాము చేసిన పని చూడండి. ఆయన తన తండ్రిని ఆ స్థితిలో చూడడమే కాకుండా వెంటనే బయటకు వెళ్లి తన సోదరులకు ఆ విషయాన్ని చెప్పాడు. మానవుడు తన ఎదుటివారి బలహీనతను చూసినప్పుడు ఒక రకమైన వింత ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. చూసారా, అంత భక్తిపరుడు అని చెప్పుకునే వ్యక్తి ఎలా పడిపోయాడో అని ఎత్తి చూపడం హాము స్వభావం. హాము తన తండ్రిని గౌరవించలేదు. సగటు మానవుడు చేసే పొరపాటే ఆయన కూడా చేశాడు. అదే విమర్శ అతను కూడా చేశాడు. తన తండ్రి జలప్రళయం వచ్చినప్పుడు తనను ప్రాణాలతో కాపాడిన విషయం మర్చిపోయి మత్తులో ఉన్న తన తండ్రిని చూసి చులకనగా భావించాడు. ఈరోజు మన సమాజంలో కూడా ఇతరుల వ్యక్తిగత విషయాలను, వారి పొరపాట్లను సామాజిక మాధ్యమాల్లోనో లేదా నలుగురి మధ్యనో చర్చించి ఆనందించేవారు ఎంతోమంది ఉన్నారు. గుర్తుంచుకోండి, అగౌరవం అనేది కేవలం ఒక వ్యక్తిని తక్కువ చేయడం కాదు, అది మన ఆత్మీయ పతనానికి పునాది. మనం షేము మరియు యాపేతుల ప్రవర్తనను చూస్తున్నట్లయితే వారి ప్రవర్తన నుండి మానవుడు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆదికాండము 9వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, అప్పుడు షేమును యాపేతును వస్త్రమొకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశమూలను కప్పిరి. వారి ముఖములు వెనుకతట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమూలను చూడలేదు. హాము తన తండ్రి గురించి అందరికీ చెబుతూ ఉంటే, షేము యాపేతులు మాత్రము ఆ అవమానాన్ని కప్పివేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారు వెళ్లిన విధానాన్ని గమనించండి. వెనుకకు నడిచి వెళ్లారు అంటే తమ తండ్రి బలహీనతను కనీసం కళ్ళతో చూడటానికి కూడా వారు ఇష్టపడలేదు. నిజమైన ప్రేమ అంటే ఎదుటివారి తప్పులను ఎత్తి చూపడం కాదు, వాటిని కప్పివేయడం. దేవుడు కూడా మన పట్ల అలాగే ప్రవర్తిస్తాడు. మన పాపాలను ఆయన కప్పివేసి మనకు నూతన వస్త్రాలను ధరింపచేస్తాడు. మానవుడు తన తోటి మానవుని పట్ల కలిగి ఉండవలసిన అత్యున్నత సంస్కారం ఇదే. ఒక యజమాని కానీ, ఒక తండ్రి కానీ పొరపాటు చేసినప్పుడు వారిని అవమానపరిచే హక్కు మనకు లేదు. వారిని గౌరవప్రదంగా నిలబెట్టడం మన బాధ్యత. షేము యాపేతులు ఆ బాధ్యతను నెరవేర్చారు. వారి మనసులో తండ్రి పట్ల ఉన్న భక్తి వారిని వెనుకకు నడిపించింది. నోవహు మేల్కొన్న తర్వాత జరిగిన పరిణామాలను చూసినట్లయితే మన ప్రవర్తన కేవలం మనకే కాదు, మన తరతరాలకు ఎలా సంక్రమిస్తాయో ఇక్కడ అర్థమవుతుంది. ఆదికాండము 9వ అధ్యాయము 24 నుండి 27వ వచనాలు చూసినట్లయితే, అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకుని కనాను శపింపబడినవాడే తన సహోదరులకు దాసానుదాసుడగును అనెను. మరియు అతడు, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను. హాము చేసిన పనికి అతని కుమారుడైన కనాను శపింపబడ్డాడు. ఇది చాలా కఠినంగా అనిపించవచ్చు, కానీ దేవుని వాక్యం ఇచ్చే హెచ్చరిక ఇదే. మనం చేసే తప్పులు మన సంతతి మీద ప్రభావం చూపుతాయి. హాము వంశం దాసత్వంలోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో తండ్రిని గౌరవించిన షేము వంశం నుండి రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించారు. యాపేతు వంశం ప్రపంచమంతటా విస్తరించింది. ఆ జలప్రవాహం గతించిన తరువాత
నోవహు 350 ఏండ్లు బ్రతికెను. నోవహు బ్రతికిన దినములన్నీయు 950 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. బైబిల్ చరిత్రలో నోవహు జీవితం అత్యంత ప్రాముఖ్యమైనది. మానవజాతి అంతం కావలసిన చోట దేవుని కృప వల్ల ఒక నూతన ఆరంభానికి నోవహు పునాది అయ్యాడు. ఈ 2 వచనాలు కేవలం నోవహు మరణాన్ని మాత్రమే కాకుండా ఒక గొప్ప విశ్వాస వీరుని సుదీర్ఘ ప్రయాణాన్ని, దేవుని వాగ్దానం నెరవేర్పును మనకు చూపిస్తాయి. జలప్రళయం వంటి భయంకరమైన విపత్తును చూసిన కళ్ళతో దేవుడు తిరిగి భూమిని ఎలా ఆశీర్వదించాడో చూస్తూ నోవహు తన శేష జీవితాన్ని గడిపాడు. సహోదరి సహోదరులారా, ఈరోజు మీ ప్రవర్తన ఎలా ఉంది? మీరు మీ ఇంట్లో పెద్దలను గౌరవిస్తున్నారా? మీ అధికారుల పట్ల విధేయత కలిగి ఉన్నారా? లేక వారిలో ఉన్న లోపాలను వెతికి పట్టుకుని ఆనందిస్తున్నారా? నోవహు తన జీవిత కాలమంతా నీతిగా జీవించాడు. కానీ చివరిలో చిన్న తడబాటుకు గురయ్యాడు. ఆ తడబాటులో ఆయన కుమారులు ప్రదర్శించిన వైఖరి వారి భవిష్యత్తును మార్చివేసింది. మనం కూడా ఒకరికొకరు కప్పిపుచ్చుకుందాం. ఇతరుల బలహీనతను చూచి పరిహసించే మనస్తత్వాన్ని విడిచిపెడదాం. ప్రేమతో, గౌరవంతో ఒకరినొకరు ఆదరించుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ పాదాలకు స్తోత్రాలు. సృష్టికర్తవైన నీవు మానవుని నీ పోలికలో నిర్మించావు. నీ కృపను బట్టి నీవు మాకు అనుగ్రహించిన ఈ వాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ప్రభువా, మేము అనేక మార్లు ఇతరుల లోపాలను ఎత్తిచూపి పాపం చేశాము. మాలో ఉన్న అహంకారాన్ని, అగౌరవ భావాన్ని క్షమించండి. మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. వ్యాధి బాధలతో ఉన్న వారికి స్వస్థతను, అప్పుల భారంతో ఉన్నవారికి విముక్తిని ప్రసాదించండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోండి. మా కుటుంబాలలో ఐక్యతను నింపండి. ఒంటరితనంతో ఉన్నవారికి మీరే తోడుగా ఉండండి. బంధుమిత్రుల మధ్య ఉన్న విభేదాలను తొలగించి శాంతిని దయచేయండి. నీ సేవకులను, సంఘములను దీవించండి. లోకమంతటా నీ సువార్త వ్యాపించినట్లు చేయండి. మా దేశాన్ని, పాలకులను నీ హస్తాలకు అప్పగిస్తున్నాము. అధికారులకు సుబుద్ధినిచ్చి ప్రజలను ప్రేమతో పరిపాలించే జ్ఞానాన్ని ఇవ్వండి. బాధల్లో ఉన్న అనాథలను, వితంతువులను, పేదలను ఆదుకోండి. సమాజంలో అణచివేయబడిన వారికి మీరే అండగా ఉండండి. మా విన్నపాలను ఆలకించి మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.